రేపటిని గూర్చి నీకు దిగులు అక్కర్లేదు. రేపటిని గూర్చి నువ్వు ఇప్పుడే హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉన్నది ఏందో చూడు, రేపు వచ్చినప్పుడు రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. ఇన్ని జాగ్రత్తలు చేసుకొని ఇన్ని కుస్తీలు పడే మనకన్నా పస్తు ఉంటుందేమో కానీ వాటికి పస్తు ఉండదు. మరి ఎట్లా లైన్ చేస్తాడో ఏమో, ఏ రోజుకు ఆ రోజు ఆ చిన్ని పొట్టలకు కావాల్సిన ఆహారం రెడీ చేసి అందిస్తాడు ఆయన. వాటి విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరచలేదు చూడండి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. చదవబడిన వాక్య భాగంలో సాక్షాత్తు యేసు ప్రభు వారే చెబుతున్న మాటలవి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును అన్నాడు. ఈ మాట నిజంగా ఈ మాటను ఇలాగే తీసుకుంటే ఇలా అర్థమైద్ది. రేపటిని గూర్చి నీకు దిగులు అక్కర్లేదు. రేపటిని గూర్చి నువ్వు ఇప్పుడే హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉన్నది ఏందో చూడు, రేపు వచ్చినప్పుడు రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. సో రేపటిని గూర్చి నువ్వు ఇప్పుడే ఏదో హడావుడి పడాల్సిన అవసరం లేదు, గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. రేపటిని గూర్చి ఈరోజే కుస్తీ పట్లు పట్టాల్సిన అవసరమేమీ లేదు అని చెప్పకనే చెప్పినట్టు. ఏనాటికి ఆనాటికి చాలు, ఈరోజు సంగతి చూడు, రేపటిని గురించి నువ్వు ఆలోచించొద్దు, దాని గురించి చింతపడొద్దు, విచారించొద్దు, కృంగిపోవద్దు అని. చింతపడొద్దు అనే దానికి బైబిల్లో ఇంకొక అర్థం కూడా కనపడుతుంది. చింత అంటే దిగులు, మనకు తెలిసి విచారం. చింత అంటే దిగులు, విచారం. అట్లా ప్రభువా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అన్నారు శిష్యులు. చింత లేదా అంటే బాధ లేదా, లేకపోతే దిగులు లేదా, విచారం లేదా అనే అర్థాలతో పాటు బాధ్యత లేదా అని కూడా వస్తుంది. ఇప్పుడు మేము నశించిపోతున్నాం, తుఫాను వచ్చి ధోని మీద కొడుతుంది, మునిగిపోయేటట్టున్నాం మేము. ప్రభువా నువ్వేమో నిద్రపోతున్నావు, ఏమయ్యా అసలు బాధ్యత లేకుండా ఉన్నావు నువ్వు. అర్థమైందా? అది ఇదే మాట మార్తా కూడా అంది. ఆమె నీ పాదాల దగ్గర కూర్చుంది, నేనేమో వంటగదిలో కష్టపడుతున్నాను, ప్రభువా నా విషయమై నీకు చింత లేదా అని అడిగింది. ఆమె కూడా, మార్తా కూడా అడిగింది చింత లేదా అని. అంటే అర్థం ఏంటి? బాధపడొద్దా, దిగులు పడొద్దా, విచారపడొద్దా అని కాదు. బాధ్యతలు ఎరిగిన వాడివి, నీకు బాధ్యత తెలియదా? ఒక్కదాంతో కాదని నీకు తెలియదా? అట్లా అయ్యో బిడ్డ ఒక్కటే కష్టపడుతుందని బాధ నీకుంటే మరేమ్మా అని పంపించవు నువ్వు అని. అట్లాగే చింత అంటే దిగులు, విచారం మాత్రమే కాదు, బాధ మాత్రమే కాదు, బాధ్యత. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడని ఉంది. చింతించుచున్నాడంటే దిగులు పడుతున్నాడు, విచారపడుతున్నాడు, బాధపడుతున్నాడని తీసుకుందామా? వీటన్నిటికంటే ఉత్తమంగా ఆయన మీ విషయమై బాధ్యత కలిగి ఉన్నాడు అని తీసుకోవాలి. అర్థమైందా? దిగులు పడినా, విచారపడినా, బాధపడినా ప్రయోజనం లేదు. కానీ బాధ్యత తెలిసిన వాడు ఏం చేస్తాడంటే ముందు ఆ పరిస్థితుల్లోంచి మనల్ని బయటికి తెస్తాడు. కాబట్టి చింతించుట అనే దానికి విచారపడుట, బాధపడుట, దిగులు పడుట అనే అర్థాలతో పాటు బాధ్యత అనే అర్థం కూడా వస్తుంది. స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే రేపటిని గూర్చి చింతింపకుడి అంటే బాధపడకండి, దిగులు పడకండి, విచారపడకండి, మరియు రేపటి బాధ్యతలను గురించి కూడా మీరు కలత చెందకండి అని అర్థం తీసుకోవాలి. మరి ఇదే నిజమైతే మరి సామెతల్లో అలా ఎందుకు చెప్పాడు? ఇప్పుడు ఈ మాటను అక్షరార్థంగా తీసుకుంటే రేపటిని గురించి నువ్వు దిగులు పడొద్దంటే మరి బాప్తిసం ఎందుకు?
బాప్తీసం ఎప్పటికి తీసుకుంటున్నా? ఇప్పటికా భవిష్యత్తుగా? పెద్దగా చెప్పాలి. రైట్. ఈ సేవ ఎందుకు? ఈ సేవ ఇప్పటి ప్రయోజనాన్ని ఆశించా, భవిష్యత్ ప్రయోజనాన్ని ఆశించా? ఈ సిద్ధపాట్లను కూర్చున్నట్టు ఉపదేశం ఎందుకు? సిద్ధపడండి, జాగ్రత్తగా ఉండండి, అట్లా ఉండండి, ఇట్లా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి, భక్తి కలిగి ఉండండి, ఆత్మీయత కలిగి ఉండండి. ఎన్నెందుకు? నువ్వేగా చెప్పావు రేపటిని గూర్చి చింతించొద్దని. రేపటిని గూర్చి చింతపడొద్దని నువ్వే చెబుతావు. మళ్ళీ మీ నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపాలు వెలుగు చూడనియండి అని మళ్ళీ నువ్వే చెబుతావు. నువ్వే చెప్పావు రేపటి గురించి వద్దు నీకని. రేపు వచ్చినప్పుడు రేపు చూసుకుంటుంది నీకెందుకు అన్నావుగా. మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మనుష్య కుమారుడు ఏ గడియన వచ్చునో మీకు తెలియదు కాబట్టి ఆయన ఎదుర్కొన్నటకు సిద్ధంగా ఉండండి అంటే రేపటి గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండమనేగా అనేగా. నువ్వే వద్దంటావు, మళ్ళా నువ్వే జాగ్రత్తగా ఉండమంటావు. ఇది ఏమి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సరే అవి అంటే తీసేసేయండి, అవి ఆత్మ సంబంధమైనవి, భవిష్యత్తుకు సంబంధించినవి అనుకుందాం. ఇక్కడ రేపటిని గూర్చి చింతించొద్దన్నాడా? మళ్ళీ సామెతలు చూడేమంటాడు, ఇప్పుడు రేపటిని గురించి దిగులు పడకుండా శుభ్రంగా ఈ పూటకి చేసుకొని తిని నిద్రపో అంటే, అలా నిద్రపోతే మళ్ళీ చూడు ఏమంటున్నాడు చూడు. సామెతల గ్రంథంలో చీమల దగ్గరికి పొమ్మంటున్నాడు. అది కూడా 6వ అధ్యాయమే. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనం, 6:6. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము. ఏమంటే 8వ వచనం చూడు. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఎప్పటికీ? అప్పటికా భవిష్యత్తుకా? ఎప్పటికే? ఏమయ్యా రేపటిని గురించి దిగులు పడొద్దని నువ్వే చెబుతావు. సరే లేక రేపటి గురించి దిగులు వద్దన్నాడుగా మనకెందుకులే అని వదిలేస్తున్నా. స్వామరి, బుద్ధి లేదా నీకు? బుద్ధి లేదా? చీమలను చూసి సిగ్గు తెచ్చుకో, చీమలను చూసి సిగ్గు తెచ్చుకో. కోతకాలమందు, వేసవి కాలమందు ధాన్యం వచ్చే టైంలో అవి మొత్తం స్టాక్ చేసుకుంటాయి. భవిష్యత్తు పొదుపును చూడాలంటే చీమలే మనకు సూపరం, మంచి మాదిరి. మీరు చీమల పుట్టలు ఎప్పుడన్నా తవ్వి చూసారా? పెద్ద స్టాక్ ఉంటుంది, వాటికి కూడా గోడౌన్స్ ఉంటాయి, చీమల గోడాలు ఉంటాయి, అని నింపేస్తాయి. ఎనీ టైం మనం చీమలకెళ్ళి చూస్తే ఆహార పదార్థం కానీ వాటికి మనం చూపించామంటే ఇక అంతా మూత పనిలోనే ఉంటాయి. స్తోత్రం. ఎట్లొచ్చిందో అంత బెల్లం మొక్క ఇంట్లో నువ్వు 1/2 గంట ఆగి చూడు, ఎట్లా తెలిసిద్దో వాటికి. ఏమో ఏం లేదు, చీమలు సంచారం చేస్తూ ఉంటాయి, ఫుడ్ ఏడ దొరికిద్దా అని. ఏదన్నా ఒక్క చీమకు చిక్కితే చాలు, ఇక్కడ బెల్లం ఉంది, పెద్ద బెల్లం ముక్క. మనకేమో ఇంత ముక్క, వాటికేమో బెల్లం కొండ. సత్యనపల్లి దగ్గర బెల్లం కొండ ఉందిలే, వాటికేమో బెల్లం కొండ అన్నమాట. మరి దాని పరిమాణంతో పోల్చుకుంటే చీమ ఇంతే ఉంటుంది, చిన్నది. మనం ఇంత బెల్లపు గడ్డ వేసాం. ఇక చూడు, అది పోయిది పరిగెత్తుకుంటూ పోయి ఆ గుంపు మొత్తాన్ని తీసుకొచ్చిద్ది. నిమిషాల్లోనే జరిగిద్ది ఇది. అది రావటం ఒక్కడ చూస్తే చాలు, పోయి పట్టుకొచ్చిద్ది మొత్తాన్ని, గుంపును పట్టుకొచ్చి 2 పనులు చేస్తాయి. పాసిబిలిటీ ఉంటే మొత్తం కలిసి పడి కొండను గల్లీటంటే చేస్తాయి. దాన్ని ఉన్నదన్నట్టు తీసుకెళ్ళటానికి కదిలే ప్రసక్తి లేదనుకో, ఒక పక్క నుంచి కోత మొదలు పెడతాయి. అన్నిగా అంతంత ముక్కల్ని కొరకటం. ఇక అదే డ్యూటీ. అసలు వాటి ఫీలింగ్స్ చూడాలి. అమ్మ బాబు ఎంత బిజీగా ఉంటాయో. మన కాలు వేస్తే నలిగిపోతాం, మన కాళ్ళు కూడా పట్టించుకోయి, ఫుల్ బిజీ, మోసుకునే పనిలోనే ఉంటాయి. చూసారు ఎప్పుడన్నా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, రేపటి గురించి నువ్వేం కంగారు పడొద్దని నువ్వే చెబుతావు.
సరే ఇక ఈ మాట అన్నాళ్ళు ఇక మనకి దిగులు లేదని ఊరుకుంటేనేమో స్వామిరే చీమల దగ్గరికి పో నువ్వే అంటావు. అంతటితో వదిలిపెట్టావా? మళ్ళీ ఇంకొక అధ్యాయంలో సోమరివాని చేను నేను దాటి రాగా దాని నిండా ఏమేమి ఉన్నాయో చెబుతున్నాడు చూడండి. 24వ అధ్యాయం 30వ వచనం. సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. ఈయనేమో రేపటిని గురించి చింతొద్దు, నువ్వు హాయిగా ఉండు, ప్రశాంతంగా ఉండు అంటాడు ఈయన. మళ్ళీ పాత నిబంధనలోనేమో ఆ మాటలు రాయించాడు సామెతల్లో. మీరు చెప్పండి, ఈ మాటలు సొలొమోను చెప్పాడా? సొలొమోను దైవ ప్రేరణలో చెప్పితే దేవుడు దాన్ని పరిశుద్ధ గ్రంథంలో రప్పించాడా? సొలొమోను మాటలా లేకపోతే ఇది దేవుని మాటలా? సొలొమోను మాటలా దేవుని మాటలా? సొలొమోను మాటలు అయితే పరిశుద్ధ గ్రంథంలోకి ఎందుకు రానియాలి? అవి పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడు పలికించిన మాటలు కనుక పరిశుద్ధాత్మ వాటిని గ్రంథ రూపంలో తీసుకొచ్చి నీ చేతికి నా చేతికి అందించాడు. అంటే సీరియసే, ఆ మాటలు తీవ్రమైనయే. కాకపోతే ఇక్కడ క్లాష్ అవుతుంది. కొన్ని వచనాలేమో రేపటిని గురించి నువ్వు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే అని కొన్ని వచనాలు కనపడుతున్నాయి. కొన్ని వచనాలేమో రేపటిని గురించి నీకు చింత అక్కర్లేదు, నువ్వు వదిలేసే, ఏనాటికి ఆనాటికి అని కనపడుతున్నాయి. ఈ ఒక్కచోటే కాదు, కావాలంటే చూడండి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చూడు. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించు. ఇందాకేం చెప్పాడు? రేపటిని గూర్చి చింతపడొద్దు అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? రేపటిని గూర్చి అతిశయపడొద్దు అన్నాడు. రైట్? ఏది చదువు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. మీరు తీశారా? నీ బైబిల్లో కూడా అంతే ఉందా? అది రేపటిని గూర్చి చింతపడొద్దు, రేపటిని గూర్చి అతిశయపడొద్దు. ఇంకో వచనం కూడా చూపిస్తా. యాకోబు రాసిన పత్రిక ఒకసారి తీయండి. 4:13 చదవండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి. రేపు 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 నేడైనా రేపైనా రేపు ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకుని వారలారా. లాభం సంపాదించుకున్నావు రండని చెప్పుకుని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అద్దుగో, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇక నేను ఇందాక కొన్ని వచనాలేమో రేపటిని గురించి నీకు తెలియదు, ఏమి సంభవించునో నీకు తెలియదు, అతిశయపడొద్దు, చింతపడొద్దు. ఈ వచనాలన్నీ రేపటిని గూర్చి నువ్వు అతిశయపడొద్దు, చింతపడొద్దు, ప్రణాళికలు రచించొద్దు అని చూపిస్తున్నాయి. ప్రణాళిక అంటే ఏంటి? రేపు మనం ఒక పట్టణం వెళదాం, 1 సంవత్సరం ఉందాం, పైసలు కమాయిద్దాం, లాభం సంపాదించుకుందాం. ఈ ప్లాన్స్, ప్రణాళికలు. 3 చింతపడొద్దు, అతిశయపడొద్దు, ప్రణాళికలు వేయొద్దు. ఉన్నాయా లేవా? మరి ఈ వీటిని మనం బేస్ చేసుకుంటే ఇంకా రేపటి గురించి చింతే లేదు. కానీ మళ్ళీ ఇదే సామెతల్లో ఇందాక చూశాంగా 6:6 ఏమన్నాడు? సోమరి బుద్ధి లేదు, కష్టపడి సమకూర్చుకునేటప్పుడు సమకూర్చుకోవద్దు, ఇప్పుడు దాచిపెట్టుకుంటే రేపటికి పనికొస్తాయి అని ఆయన. ఏ క్యా హే ఒక ధర్మ సందేహం. అసలు ఇలాంటిది ఒకటి ఉందని మీకు తెలుసా? ఇలాంటి ప్రశ్న ఒకటి ఉందని మీకు తెలుసా? తెలియదు. రైట్, అది చెప్పడానికి నేనుంది. దేవునికి స్తోత్రం. వినండి, చెప్తా. రెండు కరెక్టే. రేపటిని గూర్చి నువ్వు చింతపడొద్దు అన్నది కరెక్టే, రేపటిని గూర్చి నువ్వు చింతపడాలి అనేది కూడా కరెక్టే. ఎట్లా కరెక్ట్ అయింది? అయితే చింతపడొద్దు అనన్నా చెప్పాలి, లేదా చింతపడు అనన్నా చెప్పాలి.
చింతపడొద్దు ఎలా కరెక్ట్ అయింది, చింతపడు అనేది ఎలా కరెక్ట్ అయింది? ఏదో ఒకటే కరెక్ట్ అయింది అనిపిస్తుంది, కానీ రెండు కరెక్టే. ఎలాగో చెప్తా. సామెతలు 27లో రేపటిని గూర్చి అతిశయపడొద్దు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. రేపటిని గూర్చి అతిశయపడటం అంటే ఏంటి? ఒక మాట ఆలోచిద్దాం. ఒక ధనవంతుడి గురించి బైబిల్లో సాక్ష్యం చెప్పాడు. ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఆ సంవత్సరం వాడికి విస్తారమైన పంట పండింది. ముందే మంచి సౌండు, ఈసారి ఇంకా డబుల్ సౌండ్ వచ్చింది మనోడికి. స్తోత్రం. అంటే బాగా ధాన్యం వచ్చేసింది. ఇక వాడు కూర్చొని అనుకుంటున్నాడు, ఈ సంవత్సరం పండిన పంట సంవత్సరాలకు సరిపోయిన పంట. ఇక పాత కొట్లు, పాత గూడాలు చూసుకుంటున్నాడు, గోడౌన్స్. ఇంకొక పదంలో గోదాము అని కూడా అంటారు. అవన్నీ చూసుకుంటా సరిపోయి ఉడదీసేయాలి, ఇంకా పెద్దవి కట్టించాలి. మామూలుగా వస్తే పెద్ద పంట వచ్చేసింది. ఈ కొట్లు తీసి కొత్తవి కట్టిస్తా, ధాన్యమంతా అందులో స్టాక్ చేపిస్తా. ఇక ఈ ధాన్యమంతా ఇందులో చేరిందంటే సంవత్సరాలకి ఇక నన్ను గలిచేవాడు ఉండడం, ఏంది అనేవాడు ఉండడం. ఇక తినటం, తాగటం, సుఖించటం. ఆడు చెప్పుకుంటున్నాడు ప్రాణానికి ఏమని, నా ప్రాణమా. పిల్లరా, వాడు అనుకుంటున్నాడు సంవత్సరాలకు సరిపడిన పంట పండింది, మంచిగా ఇక భద్రం చేసుకుంటాను, తింటాను, తాగుతాను, సుఖిస్తాను అనుకొని ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము అని చెప్పుకొందునను కోనేను. ఇది రేపటిని గూర్చి అతిశయపడటం అంటే. అంటే విస్తారంగా సమకూర్చుకొని ఇదంతా పోగేశాను, ఇక నేను హాయిగా అనుభవిస్తాను, ఇక రేపటి కూర్చున్న నాకు దిగులు లేదు. కొంతమంది జాబు సంపాదించాను, నాకే ఇక రేపటి కూర్చుని నాకు దిగులు లేదు. పెద్ద బిజినెస్ పెట్టాను, రేపటి కూర్చున్న దిగులు నాకు. ఓయబ్బా, లక్షల వడ్డీలకి ఇచ్చాను, ఇక రేపటి కూర్చుని నాకు దిగులు లేదు. మొత్తం నాకు 12 ఇళ్ళు ఉన్నాయి, 12 ఇళ్ళు పెద్ద మొత్తం కిరాయికి ఇచ్చా, నాకు రేపటి కూర్చి దిగులు. ఎందుకంటే ఇల్లు నేను ఉన్నంతకాలం ఇల్లు ఉంటాయి కాబట్టి ఆ ఇంటి కిరాయిలు తీసుకొని హాయిగా బతికేస్తా. నాకే అది రేపటిని కూర్చిన అతిశయం అంటే. అర్థమైందా? ఇక నాకేం అనుకోవటం. దాని గురించి ఏమన్నాడంటే, రేపటిని గూర్చి నాకు ఉంది, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను అతిశయపడద్దు, రేపేమి సంభవించునో నీకు తెలియదు. అర్థమైందా? అది నిజమేగా. మరి ఏం జరిగిందో మీకు తెలుసు. ధనవంతుడి స్టోరీలో తన ప్రాణానికి తినుము, త్రాగుము, సుఖించుమని చెప్పుకుందాం అనుకున్నాడు. అయితే దేవుడు మాట్లాడుతూ వాంతో అంటున్నాడు, ఓయి ధనవంతుడా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని చెప్పుకొనడానికి ఆలోచిస్తున్నావు. ఏది రేపటి నుంచి? పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. ఏ ప్రాణమునకు నువ్వు చెప్పుకుంటున్నావో, ఏ ప్రాణమా సుఖించమంటున్నావో, ఏ ప్రాణమా సంతోషించమంటున్నావో, ఏ ప్రాణమా తినుము త్రాగుమంటున్నావో ఆ ప్రాణము తీస్తా ఉన్నారు. ఈ రాత్రి నీ ప్రాణము నిన్ను విడిచిపోతుంది. నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. నిజమే. జీవితమంతా కష్టపడి రేపటికి రేపటికుండాలా అని రేపు అని ఈరోజు దేవుడిచ్చిన మనశ్శాంతిని, ఆనందాన్ని, ఆదరణకరమైన జీవితాన్ని కోల్పోయి అశాంతిలో, ఆవేదనలో, అన్వేషణలో, కలతలో
బ్రతికేస్తూ ఉంటారు కొంతమంది, రేపు 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 అని. అలాగని సమకూర్చుకొని చివరికి ఆ రేపు అనేది లేకుండా ఈనాడే వెళ్ళిపోతే లాభమేమి? ఇప్పుడు చెప్పండి. మరి ఈ కోణంలో చూస్తే మరి ఇక రేపటికి దాచిపెట్టుకోవాలని ఈరోజు గందరగోళం అవటం సబబేనా? ఆయన అంటాడు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. జంతువులు పక్షులు రకరకాల జీవరాశులు, విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ. దేవుని యందలి విశ్వాసంలో మనకంటే అవే ఎక్కువ. ఎందుకు తెలుసా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, గోదాముల్లో, గరిసెల్లో, కొట్లల్లో దాచుకోవు. ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు. ఈ రోజుకు ఆహారం కోసం పొద్దున్నే లేచి కిలకిలారావాలతో దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటాయి. ఆహారాన్వేషణకు బయలుదేరతాయి, అవి తింటాయి, పిల్లలకు పెడతాయి. సాయంత్రం వేళకి మళ్ళీ గూటి దగ్గరకు వచ్చి, ఈ పూటకి మా కడుపు నింపిన దేవా నీకు స్తోత్రమని మళ్ళా కిలకిలారావాలతో మళ్ళీ ఒకసారి స్తుతించి సాయంత్రానికి మిన్నకుండిపోతాయి. అంతకుముందు హైవేల పక్కన అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉండే, ఆ చెట్ల మీద పక్షులు ఉండే, అప్పుడప్పుడు అట్లాంటి చూస్తుండేవాళ్ళం. ఇప్పుడు చెట్లు కొట్టేసి అంతా గందరగోళం చేసేసారు. చెట్లుంటే పక్షులు వాటి వ్యవహారం తెలిసిద్ది మనకి. కానీ నిజం నేను చెప్పేది, ఏ రోజుకు ఆ రోజు సృష్టికర్తను వేడుకుంటాయి, కృతజ్ఞతలు చెల్లించుకుంటాయి, ఆహారాన్వేషణకు బయలుదేరతాయి, తింటాయి, పిల్లలకు పెట్టుకుంటాయి. మనలాగా దిగులు పడవు, విచారపడవు. ఏ చిలకైనా మీరు చూడండి, చిలకలను చూడండి, ప్రార్థనా తోటలో ఉన్నాయి, చూడండి, పోయి చూడండి, పోండి కాస్త ప్రార్థన చేసుకుని అవి కూడా చూడండి. చిలకలు అంటే బంధించిన చిలకలు కాదు, న్యాచురల్ ప్యారెట్స్. దేశవాళీ చిలకలు న్యాచురల్గా అక్కడున్న తాటి చెట్ల మీద గూళ్ళు కట్టుకొని అసలు మామూలుగా ఉండవు. పొద్దున్నే చూడాలి వాటి సందడి. నాకు అనిపించింది, మనుషులు ఈయంతున్న సంపాదించి కూడా దిగులు పడి భయంకరంగా జబ్బులు పాలై గందరగోళం అవుతున్నారు. అవకాశాలు ఉండి కూడా రేపు వాన పడిద్దో తెలియదు, వరద వచ్చిద్దో తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు వాటికి. కానీ ఈ రోజుకి అంత ఆహారం తిని అవి పడే పాటలు చూడాలా, ఏమి కిలకిలలో కళకళలో. బ్రదర్స్ స్తోత్రం. అసలు అంత ప్రశాంతంగా ఎలా? మీరు నమ్మండి నమ్మపోండి, నాకు అనిపించింది, దేవుడు అవకాశం ఇచ్చి చిలకలాగా మారే ఛాన్స్ ఇస్తే నేను కూడా చిలకలాగా మారి రెక్కలతో ఎగురుతూ అసలు అవి సంతోషిస్తున్న ఆనందంలో నేను కూడా పాలు పంపులు పొందితే ఎంత బాగుండి అనిపిస్తుంది. అంత సందడిగా ఉంటాయండి. కూర్చుంటాయి, పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటాయి, మళ్ళీ సడన్గా లెగుస్తాయి, కిలకిలకిలకిల తిరుగుతాయి, మళ్ళీ కాసేపు అల్లు ప్రాంగనే మళ్ళీ వచ్చి కూర్చొని అసలు వాటి సందడి మామూలుగా ఉండదు. కొంతమంది ఇళ్లలో జాలీల్లో పెట్టి చూస్తుంటారు, అక్కడ వాటి హ్యాపీనెస్ కనపడదు. న్యాచురల్గానే ప్రకృతి సిద్ధంగానే చూడాలా, అది భలే ఉంటుంది. అది అంటే ఇది నాకు నచ్చిద్ది, మీకు నచ్చిద్దో లేదో నాకు తెలియదులే. కొంతమందికి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. చిలకల మాకు చిలకలను చూసి అంత ఖాళీ ఆడుందిలే, నీ చిలకలు ఏవో కానీ ఇక్కడ మా చిలక ఎగిరిపోయేటట్టు. అసలు మా ఊరే చిలకలూరి పేట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమృద్ధి, నాకు సంతోషం. వాటికి ఎంత విశ్వాసం. అమ్మో రేపు ఆనబడితే ఎట్లా, మనం ఎగరాతి కాదు, మన రెక్కలు తడిసిపోతాయి, మనకు ఆహారం దొరకదన్న చింత వాటికి లేదు. అవి ఎంత సృష్టికర్త మీద డిపెండ్ అయ్యాయి. నిజమే.
ఇన్ని జాగ్రత్తలు చేసుకొని ఇన్ని కుస్తీలు పడే మనకన్నా పస్తు ఉంటుందేమో కానీ వాటికి పస్తు ఉండదు. మరి ఎట్లా లైన్ చేస్తాడో ఏమో, ఏ రోజుకు ఆ రోజు ఆ చిన్ని పొట్టలకు కావాల్సిన ఆహారం రెడీ చేసి అందిస్తాడు ఆయన. వాటి విశ్వాసాన్ని ఆయన సిగ్గుపరచలేదు చూడండి.